ఎవరు ఎవరది? కళ్ళు లేవు, నేనే గుడ్డివాణ్ణి, మీరు కూడా గుడ్డివాళ్ళేనా? ప్రేమ గుడ్డిది మహాశయ, నువ్వు చాలా అదృష్టవంతుడు. అదృష్టవంతుణ్ణి నేనా? బావగారు అలా అలిగిపోతారే, మా సఖి మిమ్మే వరించింది. ఏమిటా పరిహాసం? ఆ కుంటివాణ్ణి కురిపినా నేను వరించేది. నా మన్మథుని వంటి భర్త లభిస్తాడని నా జాతకంలో ఉంది తెలుసా? బాగా అన్నావు నర్మదా. పూల నావలో ఊరేగించన సెలవేము, ఆజ్ఞాపించుము దేవి. ఆహా ఆహా. ఓ ఎక్కడ? నర్మదా నర్మదా నర్మదా. శివానందం గారు, మన సుఖానందం జాతకానికి నర్మద జాతకానికి గ్రహ పొంతన ఏమాత్రం కుదరడం లేదండి. పొంతనం కుదరడం లేదా అంటే అమ్మాయి జాతకానికి మాంగళ్య శుద్ధి లేదండి. శివోహం శివోహం. మార్కండేయుడికి ఇచ్చి చేసినా మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి మనిషి ఉండడు. వివాహం అయిన కొద్ది కాలంలోనే ఈ అమ్మాయి వితంతు అవుతుంది. భగవంతుడా, ఎటువంటి బిడ్డను ప్రసాదించావు తండ్రి? శివోహం శివోహం. ఎంతటి అభాగ్యురాలు! ఈ సంబంధం ఎన్నటికీ జరగడానికి వీల్లేదు. ఆ జాతకం ఇలా ఇప్పించండి. అయితే నా కూతురు జీవితాంతం ఇలా ఉండిపోవలసిందేనా? అది పూర్వజన్మ సుకృతం. అవివాహితైన ఆడపిల్ల హరే హరే తల్లిదండ్రులకు లోకానికి కూడా భారం అవుతుంది. ఓం నమ శివాయ. హరే 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 హరే. విన్నావా పాడలా ఆ నర్మద సంగతి? విన్నాను. ఇంతకే కన్నడ కర్మం ఇట్లా కాలింది. వెనక జన్మంలో ఎంత పాపం చేసుకున్నాడో. అవును అవును. ఆ నర్మదను పెళ్లి చేసుకునేవాడు సంవత్సరం తిరగకముందే చస్తాడట. కట్టుకున్నాడు ప్రాణాన్ని తుంగలో దొక్కు. బాగానా బావా? ఎంత అందం ఉంటాయే, ఎంత మంచి గుణం ఉంటాయే. 5వ తనంలో బ్రతుకు అడవి కాసిన అది ఒక బతికేనా? ఇంతకంటే నొయ్యో గుయ్యో చూసుకుంటే ఎంతో మేలు. నర్మదా, ఏమిటి సాహసం? ఈటమే అభాగినిగా ఈ లోకంలో బ్రతకడం ఇష్టం లేక అందుకని ఆలోచన చేసుకుంటావా? నేనంత భీరురాన్ని కాను. మరెక్కడికి ప్రయాణం? పరమపదానికి. ఏ సుఖానికి జీవితంలో నేను నోచుకోలేదు ఆ సౌఖ్యాన్ని అనంతమైన తపస్సుని అమరలోకంలో సదేహంగా అనుభవించడానికి. అయితే బొందితో స్వర్గానికి వెళ్ళాలనా? అవును. పిచ్చి తల్లి. కాదు, జన్మలు గడిచిన కార్యసిద్ధి లభించడం కష్టం. అనసూయను ఆశ్రయించరాదు. పుణ్యే తన ఇంటికి రప్పించగల మహాసాధ్వి. మీరు నాకు సులభమైన ధన్యవాదాలు. కళ్యాణమస్తు. అమ్మగారి బండారం ఇప్పుడు బయటపడుతుంది. కనికరించు తల్లి, కటాక్షించు. ఎదిగింది నర్మదా. ఈ పృథ్వీ మీద మీరు సాక్షాత్తు అపర పార్వతీమూర్తి. మీకు అసాధ్యమైంది ఏమీ లేదు. నన్ను సదేహంగా స్వర్గానికి పంపించండి తల్లి. సదేహంగా స్వర్గానిక? పతి సేవావ్రతం పూర్తి కాకుండా నేనా? సాధ్వీమణికి అదే కదా స్వర్గం. అంతటి అదృష్టానికి ఈ అభాగ్యురాలు నోచుకోలేదు తల్లి. నన్ను ఎవరూ వివాహం చేసుకోనన్నారు. నర్మదా నర్మదా, నేను పెళ్ళాడతాను. నిన్ను నేను పెళ్ళాడతాను నర్మదా. మూర్ఖుడా, ఈ అభాగ్యురాల్ని పెళ్ళాడి అకాల మరణానికి ఆహుతైపోదామనుకున్నావా? ఏమైనా సరే నాన్నగారు, నేను నర్మదనే ప్రేమించాను, నర్మదనే పెళ్లి చేసుకుంటాను. అనసూయ, ఇప్పుడు చెప్పు, ఎక్కడికి పోయింది నీ మహిమ, నీ సాధ్వి శక్తి? పరమేశ్వరుని పంచకు రప్పించగల పరమ పతివ్రత శిరోమణివే. ఈ అమాయకురాల్ని అమరలోకానికి పంపించలేవు. వెళ్ళు, నూతిలోనో గోతిలోనో పడిచావు.
సుకుమారి వయ్యారి నిన్నే చేరి రూపదేవిరా సుకుమారి వయ్యారు పల్కవదేవిరా పల్కవదేవిరా సుకుమారి వయ్యారి నిన్నే చేరి మారు పల్కవదేవిరా సగమాయ సొక్కిపోయరా చక్కెర వినుగాని ఉక్కున మీ చిక్కి చిక్కి సగమాయ సొక్కిపోయరా చెక్కు చెక్కున చేసి కెరెమో వీరా చెక్కు చెక్కున చేసి చక్కెరెమో వీర చుక్కర అందాలు చెందుకు రెక్కర సొంచెక్కు వలపు కై పెక్కి నొక్కి మరిగరుగ నిక్కబు హక్కువ వీరగదేశము హక్కున సరిగద ప్రియమునను మారు పల్కవదేవిరా సుకుమారి వయ్యారి నిన్నే చేరి మారు పల్కవదే ఏమిటి వైపరీత్యం? ఈనాడు స్వర్గం ఎందుకు ఇలా తలక్రిందులవుతుంది? మహేంద్ర, మహాసాధ్వి అనసూయాదేవి పాతివృత్య ప్రభావం వల్ల నర్మద సదేహంగా స్వర్గానికి వస్తుంది. నర్మద స్వదేహంగా స్వర్గానికి వస్తుందా? వీల్లేదు. ఇంద్రలోకం అదృష్ట ఏమిటి ఏమిటి మాయ? కనువిందుగా కనిపించిన స్వర్గధామం కలలాగా మలిగిపోయింది. ఎలా మాయమైంది? అమ్మా నర్మద, ఆ మహాసతి అనసూయనే ఆశ్రయించు. ఆమె వద్ద తపోదీక్ష స్వీకరించి నీ జీవితం తేజోమయం చేసుకో తల్లి. ఈనాడు నిన్ను అవరోధించిన దేవతలే ఆనాడు నిన్ను అమరలోకానికి ఆహ్వానిస్తారు. మునీంద్ర, మీ ఉపదేశానికి ధన్యవాదాలు. తల్లి, మీకన్నా నాకు వేరే గత్యంతరం లేదు. నన్ను రక్షించండి. నర్మదా, ఏం జరిగింది? స్వర్గానికి వెళ్ళలేదా? మీ పుణ్య ప్రతాపం వల్ల లభించింది. ఆ పరమపదాన్ని అనుభవించే యోగం నాకు లేకపోయింది. నిరాశకు తిరిగి వచ్చాను. నాకు తరుణోపాయం ఉపదేశించండి మాత. నర్మదా, మించిన తపస్సు లేదు. రేపటి సూర్యుని ప్రథమ పాటు ఏ పురుషుని సందర్శన భాగ్యం లభిస్తుందో అతనిని నీ పతిదైవంగా ఆరాధిస్తానని దీక్ష వహించు. చిత్తం మహాదేవి, మీ ఆజ్ఞని శిరసావహిస్తాను.